హలో వెల్కమ్ టు అ సాంగ్ విత్ హీరో. ఈరోజు సాంగ్ విత్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీస్లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకా విశేషాలు తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. స్వయం కృషితో ఎదిగిన గొప్ప నటుడు ఆయన. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు కొత్త లెక్కలు నేర్పించిన మాస్టారు. డ్యాన్స్తోనే ఎంతోమందికి స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. యాక్షన్కు గాడ్ ఫాదర్. ఇండస్ట్రీ హిట్లకు దారి చూపిన హిట్లర్. ప్రతి పాత్రని ఛాలెంజ్గా తీసుకొని విజేతగా నిలిచిన హీరో. కరోనా సమయంలో పేద కళాకారులకు ఆదుకున్న ఆపద్బాంధవుడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ అందరివాడు అనిపించుకున్న మగ మహారాజు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. మెగాస్టార్ అంటేనే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే గాడ్ ఫాదర్గా మారారు. సినిమాలో రాణించాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. మనకు ఎన్నో లక్షణాలు ఉండాలి, ఎంతో ప్రతిభ ఉండాలి. టాలెంట్ ఉన్నంత మాత్రాన్ని నెట్టుకు రావడం కూడా కష్టమే. నటనలో టాలెంట్ మాత్రమే కాదు, డాన్స్లో టాలెంట్ ఉండాలి, డైలాగ్ డెలివరీలో టాలెంట్ ఉండాలి, అవసరమైతే పాటలు కూడా పాడాల్సిన అవసరం ఉంటుంది. అలా ఎన్నో చేసి నెట్టుకొస్తే స్టార్ ఇమేజ్ వస్తుంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిరంజీవి అంటే డాన్స్, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక ఆయనకు ప్రత్యేక ఇమేజ్ తీసుకువచ్చింది మాత్రం డాన్స్. చిరంజీవి డాన్స్ అంత అందంగా కనపడడానికి మొదటి కారణం ఆయన డాన్సే. మరీ పొడుగ్గా ఉండకపోవటం, పొట్టిగా లేకపోవటం ఆయన డాన్స్ అందంగా కనపడుతుందని అందరూ అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ప్రత్యేకంగా డ్యాన్స్ ఏమీ నేర్చుకోలేదు. ఒక డ్యాన్స్ మాత్రమే చేయలేదు, డ్యాన్స్లో ఎన్నో హావభావాలు ఉంటాయి. ఆ ట్రెండ్ తర్వాత ఇండియా మొత్తం పాకింది. అంతులేని ఎనర్జీతో అందమైన డ్యాన్స్ చేయటం, మంచి ఈజ్ కొనసాగించడం చూస్తూ ఉండేలా చేస్తుంది. 30 ఏళ్ల క్రితం చేసిన డ్యాన్స్ కూడా మనకు ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు డ్యాన్స్లో చిరంజీవికి వారసులు టాలీవుడ్లో ఉన్నారా అంటే 2 పేర్లు వినబడతాయి. అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చిరంజీవి వారసులు అంటారు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారి బ్రేక్ డాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్కి కూడా పెట్టింది పేరు. ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసు, కానీ మెగాస్టార్ అనే బిరుదు పెట్టకముందు ఆయనను సుప్రీం హీరో అని సంబోధించేవారు. నిజానికి 85 సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిలే వాడారు. తర్వాత డేరింగ్, డాషింగ్, డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు. సుప్రీం హీరో అని 14 సినిమాలకు వాడారు. ఇక మెగాస్టార్ అని 34 సినిమాలకు, నటకిషోర్ అని 2 సినిమాలకు, సుప్రీం అనే 2 సినిమాలకు, రోరింగ్ లయన్ అని 1 సినిమాకి, సుప్రీం స్టార్ అనే 1 సినిమాకి, మా ఘరానా చిరంజీవి అనే 1 సినిమాకి, నట విజేత అని 1 సినిమాకి ఆయనను సంబోధించారు.
కమర్షియల్ అనే నిర్మాణ సంస్థ అధినేత కెఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి అనేక సినిమాలు నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. 1992లో విడుదలైన ఘరానా మొగుడు టాలీవుడ్లో 10 కోట్ల కలెక్షన్లు సాధించి మొట్టమొదటి టాలీవుడ్ సినిమాల్లో నిలిచింది. మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా తమ కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనలు తన స్క్రీన్ నేమ్గా పెట్టుకున్నారు మెగాస్టార్. ఏ క్షణాన అలా పెట్టుకున్నారో తెలియదు, కానీ చిరంజీవిగా టాలీవుడ్లో కూడా నిలిచిపోయారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆ సినిమా నిలిచిపోయింది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య మెగాస్టార్ చిరంజీవికి నటకిషోర్ అనే బిరుదు ఇచ్చారు. విజయ పాపినీడు తెరకెక్కించిన మగమహారాజు సినిమాతో కుటుంబ ఆడియన్స్కు చేరువయ్యారు చిరంజీవి. 1983లో ఈ చిత్రం విడుదలైంది. దీనిని శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మించారు. ఈ మూవీలో చిరంజీవి, సుహాసిని మణిరత్నం, రావు గోపాలరావు, ఉదయ్ కుమార్, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నమోదైంది. ఈ సినిమాకు కృష్ణ, చక్ర సంగీతం అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాధవ పెద్ది రమేష్, పి సుశీల, ఎస్ జానకి, వాణి జయరాం, ఎస్పి శైలజ, రమణ పాటలు పాడారు. ఈ మూవీలోని నీదారి పూలదారి సాంగ్ ఆడియన్స్ మనసును తట్టిలేపింది. ఈ సాంగ్లో చిరంజీవి డాన్స్ చేయకపోయినా తన నటనతో ఆకట్టుకున్నారు. తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన రెండో చిత్రం స్వయం కృషి. ఈ చిత్రంలో విజయశాంతి, సుమలత హీరోయిన్స్గా నటించారు. స్వయం కృషి సినిమా డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువను తెలియజెప్పింది. ఇందులో చిరంజీవి చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. చెప్పు కొట్టే స్థాయి నుంచి స్వయం కృషితో ఓ చెప్పుల షాప్ ఓనర్గా ఎలా ఎదిగాడనేదే స్వయం కృషి స్టోరీ. స్వయం కృషి చిత్రానికి పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్స్లో ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రానికి రమేష్ నాయుడు అందించిన సంగీతం పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. ఈ మూవీలోని పారా హుషార్ సాంగ్తో పాడుతూ ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శోభన హీరోయిన్గా, జెమినీ గణేశన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం రుద్రవీణ. కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నాగబాబు నిర్మించారు. చిరంజీవికి ఆ టైంలో నమోదైన బీభత్సమైన మాస్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కానీ నటుడిగా చిరుని మరొక మెట్టు పైకి ఎక్కించడంలో, అలానే ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకోవడంలో ఈ మూవీ సహాయపడింది. ఈ చిత్రంలో ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఓ క్లాసిక్ అనే చెప్పొచ్చు. 1988వ సంవత్సరంలో మార్చి 4న ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీలోని నమ్మకు నమ్మకు ఈరేని సాంగ్లో చిన్న చిన్న స్టెప్స్ ఆకట్టుకున్నాడు చిరంజీవి.
చిరంజీవి హీరోగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం యముడికి మొగుడు. డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై జీవి నారాయణరావు, సుధాకర్లు కలిసి నిర్మించిన సినిమా ఇది. చిరంజీవి సరసన విజయశాంతి, రాధా వంటి స్టార్ హీరోయిన్లు నటించారు. 1988వ సంవత్సరంలో ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది యముడికి మొగుడు. అలానే ఈ సినిమాకు సాంగ్స్ కూడా పెద్ద హైలైట్గా నిలిచాయి. ప్రతి సాంగ్ను జాగ్రత్తగా కంపోజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఎప్పటికీ హైలైట్గానే నిలుస్తాయి. ఈ మూవీలోని ప్రతి సాంగ్లోనూ చిరు డ్యాన్స్తో ఇరగదీశాడు. నవవర సాంగ్లో సోలో పవర్ చూపించాడు మెగాస్టార్. పొగరుబోతు అత్తకు బుద్ధి చెప్పే అల్లుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ 1989లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786 వంటి చిత్రాలతో మంచి ఊపు మీదున్న సుప్రీం స్టార్ చిరంజీవి ఈ సినిమాతో మెగాస్టార్ అయ్యాడు. ₹1 కోటి బడ్జెట్తో పూర్తి చేసిన ఈ మూవీ 1989 జనవరి 14న రిలీజ్ అయింది. చిరు, కోదండరామ్ రెడ్డి హిట్ కాంబినేషన్. చిరు డాన్స్, ఫైట్స్, కామెడీ, అత్త అల్లుల సవాళ్ళు, చాలా గ్యాప్ తర్వాత వాణిశ్రీ ఎంట్రీ, చక్రవర్తి సాంగ్స్ వెరసి ఈ మూవీని ఇండస్ట్రీ హిట్గా చేశాయి. చిరు పండించిన కామెడీ, డ్యాన్స్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించేశాయి. ఈ మూవీలోని ప్రతి సాంగ్లోనూ చిరు డ్యాన్స్తో ఇరగదీశాడు. మెరుపులా అంటూ వచ్చే సాంగ్లో సోలో పవర్ చూపించాడు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్స్లో సి అశ్విని దత్ నిర్మించిన సినిమా 1990 మే 9న విడుదలై అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. అప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లుగా వచ్చిన ఈ మూవీ మాత్రం చాలా ప్రత్యేకమైంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా వచ్చిన ఈ సినిమాకి చిరంజీవికి 5వ ఇండస్ట్రీ హిట్గా సంపాదించి పెట్టింది. చిరంజీవి శ్రీదేవి జోడి, దర్శకేంద్రుడు విజన్, విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం ఇలా అన్నీ కలిసి జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాని చరిత్రలో నిలిపాయి. మన భారతంలో కౌరవులు, పాండవులు, రాజులారా సాంగ్లో పిల్లలతో కలిసి చిందులు వేశాడు మెగాస్టార్. ఆ సాంగ్ మీకోసం. చిరంజీవి కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు అభిమానులకు తీపి జ్ఞాపకం అని చెప్పాలి. అలాంటి చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ మూవీ ఒకటి. 90వ దశంలో రికార్డులు తిరగరాసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన అభిమానులు ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అంటే మెగా అభిమానులకు ప్రత్యేక క్రేజ్ కూడా ఉంది. చిరంజీవి, విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను రఫాడించింది. 32 ఏళ్ల క్రితమే తెలుగులో 10 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన తొలి చిత్రంగా గ్యాంగ్ లీడర్ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ టైటిల్ సాంగ్లో ఇరగదీశాడు మెగాస్టార్. ఆ సాంగ్ మీకోసం.
కెరియర్ను అమాంతం మార్చేసిన మూవీ ఘరానా మొగుడు. ఈ మూవీ తర్వాత చిరు స్టామినా ఏంటో ఇండియన్ బాక్స్ ఆఫీస్కు తెలిసిపోయింది. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మూవీతో ఆయన బిగ్గర్ దెన్ బిగ్ బి అయిపోయాడనమాట. అంతలా ఆయనకు పేరు తీసుకువచ్చింది. మాస్ ఇమేజ్ను పెంచిన ఈ మూవీ 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది. ఈ మూవీతో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్లో మూవీ రిలీజ్ అయితే హిట్ గ్యారంటీ అని మరోసారి నిరూపించుకుంది. వీరి కాంబినేషన్లో దాదాపు 13 మూవీస్ వస్తే అందులో ఘరానా మొగుడు సినిమానే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ మూవీతో చిరు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వరుసగా 3 ఏళ్ళు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూవీలోని బంగారు కోడిపెట్ట సాంగ్లో తన గ్రేస్తో ఏంటో నిరూపించుకున్నాడు మెగాస్టార్. ఇదండి ఇవాల్టి అ సాంగ్ విత్ హీరో. మరి ఈ రోజు సాంగ్ విత్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీస్లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకు విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.